మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 37వ కీర్తన 8వ వచనము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. ప్రియ దైవజనమా, గలతీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం ప్రకారం శరీర కార్యములలో క్రోధము లేదా కోపము కూడా ఒకటి. అది శపితమైన మోయాబు స్వభావమని యెషయా గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనములో చూడవచ్చు. దేవుణ్ణి వెంబడించు బిడలముగా కోపించుటకు మనము నిదానించే వారముగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. అసలు కోపమును తమ హృదయములో ఎవరు ఉంచుకుంటారు అని వాక్యపు వెలుగులో మనము చూసినట్లయితే యోబు గ్రంథము 36వ అధ్యాయము 13వ వచనం ప్రకారం లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధాన్ని ఉంచుకుంటారు. అంత మాత్రమే కాదు, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం ప్రకారం బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేస్తుందని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దైవజనమా, మన జీవితాలను కోపము ఏలుబడి చేస్తూ ఉంది అంటే మనలో హృదయపూర్వకమైన భక్తి లేదు అని గ్రహించాలి. మనము బుద్ధిహీనులముగా దేవుని దృష్టిలో ఉన్నాము అని గ్రహించాలి. క్రీస్తును వెంబడించే బిడ్డగా మనము క్రోధమును కలిగి ఉండకూడదు, కానీ దాన్ని చల్లార్చే వారముగా ఉండాలి. ఏ విధంగా మనము క్రోధాన్ని తగ్గించవచ్చు అంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మృదువైన మాట ద్వారా క్రోధమును మనము చల్లార్చవచ్చు. మన గృహాలలో కలతలు లేకుండా ఉండాలి అంటే, కోపమునకు తావు లేకుండా ఉండాలి అంటే మన మాట మృదువుగా ఉండాలి. అంతేకాదు, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం ప్రకారం జ్ఞాని అయిన వాడు క్రోధాన్ని శాంతపరుస్తాడని వాక్యము తెలియజేస్తూ ఉంది. అవును, మనము జ్ఞానముతో నడుచుకుంటే క్రోధాన్ని అణిచివేసే వారముగా ఉంటాము. అసలు కోపము కనపరచకుండా ఉండాలి అంటే కూడా సామెతల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం ప్రకారం జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము కలవాడు కోపము అణుచుకొని దాన్ని చూపకుండును అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. ప్రియ దైవజనమా, మన జీవితాలలో కోపాన్ని అణుచుకొని దాన్ని చూపకుండా ఉండాలి అంటే ఆత్మ జ్ఞానము, పరసంబంధమైన జ్ఞానము కలిగిన వారమై ఉండాలి. కోపపడవలసిన సందర్భాలు మన జీవితంలో ఎదురైతే కోపపడినప్పటికీ పాపము చేయకూడదు. సూర్యుడు అస్తమించు లోపలే మన కోపాన్ని విడిచిపెట్టే వారముగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనములో చూస్తాము. కాబట్టి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా వింటున్న మన జీవితాలలో కోపము అనేది ఏలుబడి చేస్తూ ఉంటే దేవుని పాద సన్నిధి చెంత చేరి విజ్ఞాపన చేద్దాము. దేవా, నాలో కోపము సుఖ నివాసము చేయకుండా బుద్ధిహీనతను తొలగించండి. నా లోతైన భక్తి జీవితముతో నేను క్రోధాన్ని జయించే కృపనీయండి అని వేడుకుందాము. ఎప్పుడైతే హృదయపూర్వకమైన భక్తి లోపల కలిగి ఉంటామో అప్పుడు మనం కోపాన్ని జయించగలుగుతాము. మృదువైన మాటల ద్వారా క్రోధాన్ని చల్లార్చగలుగుతాము. దేవుని జ్ఞానము కలిగిన బిడలముగా క్రోధమును శాంతపరచగలుగుతాము. కాబట్టి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఒక్కసారి మన జీవితాలను మనము సరిచేసుకుందాము. శరీర కార్యమైన కోపమునకు మన జీవితంలో తావు లేకుండా దేవుని ఎదుట నిందారహితులముగా కనపడదాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి
తండ్రి, సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ జ్ఞానము గలవారమై మృదువైన మాటల ద్వారా ప్రభువా లోపల హృదయపూర్వకమైన భక్తి కలిగి బుద్ధి కలిగిన వారమై కోపాన్ని జయించే కృపనీయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 130 సంవత్సరములు బ్రతికి తన స్వరూపమున కుమారుని కని షేతు అను పేరు పెట్టినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.